బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అందరూ పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాల్సిందే. అధిష్టానం ఆదేశాలను శిరసావహించాల్సిందే. భిన్నాభిప్రాయాలు ఉన్న పార్టీ లైన్ ను అనుసరిస్తారు. దేశమంతా కమల్నాథులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం అలా కాదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంది నేతల వ్యవహారం. కోఆర్డినేషన్ లేదు, ఒకరంటే ఒకరికి పడదు. ప్రతి ఇష్యూలో తలోదారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ తలలు పట్టుకుంటున్నారు. ఏం జరుగుతోందో అర్థం కాక బిక్కమొహాలు వేస్తున్నారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక్క ఎమ్మెల్సీ, మొత్తం 9 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరంతా బలమైన నేతలుగా ముద్రపడ్డవారే. కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తే ప్రజలను తమ వైపు తిప్పుకోగలరు. అలాంటి వారు గ్రూపు తగాదాల్లో బిజీ అయ్యారని ఆవేదనలో ఉంది క్యాడర్. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సైతం పూర్తి స్థాయిలో విజయవంతం చేయలేకపోతున్నారట. కనీసం సమావేశాలు ఏర్పాటు చేస్తే వచ్చేందుకు కూడా ప్రజాప్రతినిధులు ఇష్టపడట్లేదట. తాజాగా జేపీ నడ్డాతో జరిగిన సమావేశానికి కొంతమంది కావాలనే డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఇక ఇటీవల చేపట్టిన రైతు దీక్ష 4 సార్లు వాయిదా పడిందంటూ చివరకు దీక్ష చేపట్టినా పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. పార్టీ సీనియర్లు, కీలక నేతలు సైతం ఈ దీక్షకు మొహం చాటేయడంతో పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది.